ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇదిగోండి. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ఎప్పుడు డేట్ చూడొచ్చు, 24 నవంబర్ 2022. అంటే ఎవరు చేసుకున్నారండి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ ఎనర్జీతో? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు చేసుకుంది? నవంబర్ 24, 2022. దీనిలో ఏమని రాశారు? ఈ పీపీఏలో టారిఫ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటేనే దానిలో ఇదిగో ఈ రేటుకి ఇంత కాలానికి మేము కొనుగోలు చేస్తామని చేసుకునేటటువంటి అగ్రిమెంట్. సో దీనిలో రేటుకి సంబంధించి ఏం రాశారో చూద్దాం. ఇదిగోండి, వాళ్ళు ఏమని రాశారు? ఆర్టికల్ 2.2లో ద డిస్కామ్ షల్ పే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ applicable for the year of effective date provisionally as ad hoc notional pooled cost of power purchase APPC determined by APERC. The aforesaid price shall be replaced with the pooled cost of power purchase as fixed by the APERC applicable for the year in which the COD has been achieved. అంటే వీళ్ళు ఏమని రాశారంటే, ఏదైతే పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఆ సంవత్సరానికి సంబంధించి కమర్షియల్ ఆపరేటింగ్ డేట్ COD ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్కి సంబంధించి COD ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం మేము యూనిట్కి చెల్లిస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పీపీఏ ప్రకారం మరి ఆ సంవత్సరానికి సంబంధించి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్ ఎంత ఉంటుందో, ఎంత మనం ఇవ్వాల్సి ఉంటుందో చూస్తే కనుక ఇదిగోండి, ఏపీ డిస్కామ్స్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఫర్ ద ఇయర్ 22-23 టు బి ఆల్సో కన్సిడర్ ఫర్ 23-24. ఇది APERC వాళ్ళు ఇచ్చినటువంటి పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్. ఇది APERC వాళ్ళు డిసైడ్ చేస్తారు. 2022-23 అదేవిధంగా 23-24కి వర్తించేటటువంటి కాస్ట్ యూనిట్ ధర, పూల్డ్ కాస్ట్ ధర అది ఎంత అని మనం గమనించినట్లయితే ఇదిగోండి, ₹5.12 ₹5.12 2022-23 23-24కి సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్లాజ్ ప్రకారం మనం చెల్లించాల్సినటువంటి రేట్ అంతా ₹5.12. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో. మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ 2022లో యూనిట్కి ₹5.12 చొప్పున యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వారితో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని ఇవాళ మేము ₹4.60కి మేము చేసుకున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తారు? జగన్ సర్కార్ చేసుకున్న దానికంటే మేము 52 పైసలు తగ్గించి రాష్ట్రానికి ఆదా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది? వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా, వాళ్ళ అవినీతి బురద పత్రికని, జగన్మోహన్ రెడ్డి తొత్తులైనటువంటి వైసీపీ నాయకుల్ని నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని మీరు కాదనగలరా? నవంబర్ 2022లో మీరు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా? ₹5.12 రాష్ట్రం పైన భారం పడే విధంగా యూనిట్కి మీరు ఆనాడు పీపీఏ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలు కూడా మీ ముందు ఉంచాం ఈ ఆధారాలన్నీ, మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. స్పష్టంగా మొన్న APERC వాళ్ళు విడుదల చేసినటువంటి ఫైనల్ జడ్జిమెంట్లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు. APERC వెబ్సైట్లో ఎవరైనా ఆ జడ్జిమెంట్ కాపీ చూడండి, పేజ్ నెంబర్ 45లో వాళ్ళు ఏమని రాశారు?